ఫ్రెండ్స్ చూడండి, ఇది ఉలవపాడు అనమాట. ఇటు వెళ్తే లోపలికి వెళ్తే ఉలవపాడు ఊర్లోకి వెళ్తాము. ఇటు పైనుంచి వెళ్తే మటుకు ఉలవపాడు హైవే మీద నుంచి వెళ్తాము. కానీ ఇక్కడ ఉలవపాడు హైవే నుంచి మనం వెళ్ళేటప్పుడు మనకి ఎన్ని మామిడి తోటలు ఉంటాయి. అదే రకంగా చాలా మామిడికాయలు అమ్ముతూ చాలామంది మనకు కనిపిస్తారు. అంటే ఎక్కువ హైవే మీద వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ మామిడికాయలను చూసి కొనాలనుకుంటారు. కానీ అదే వీళ్ళకి మంచి వరమైంది. అమ్ముకునే వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి ఒక శాపంలాగా అయింది. ఎందుకంటే వీళ్ళు అమ్మే మామిడికాయలు అసలు ఆ తోటలకి సంబంధమే ఉంటుంది. కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. సో హైవేకి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లా అమ్ముతుంటారు మామిడికాయలు. అంటే నేను ఈరోజు ఈ వ్లాగ్ చేస్తుంది 28 ఏప్రిల్ 2024. అంటే ఈ సంవత్సరం మామిడికాయలు చాలా తక్కువ వచ్చినాయి మార్కెట్లో కూడా. సో ఇంక ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు చిన్న ఎండలకి షెడ్లు వేసుకుంటున్నారు. షెడ్లు వేసుకొని అమ్మడం మొదలు పెట్టారు. చూడండి ఇప్పుడు చూసినట్లయితే ఎలా ఉన్నాయండి మామిడికాయలు ఈ సంవత్సరం? అంటే బంగినపల్లి ఎంత? ఈ రసాలు అవి ఎంత ఉన్నాయి? సంవత్సరం కాయలు తక్కువ వచ్చినాయి సంవత్సరం. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విన్నాము. అంటే ఒకప్పుడు మామిడికాయలు అంటే నేను చూసింది, నేను వినింది, నేను తినింది పోయిన సంవత్సరం అయితే అంటే 2023 100కి 3 కేజీల దాకా ఇచ్చారు మామిడికాయలు. కానీ ఇప్పుడు కేజీ 150 దాకా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి అయితే అది. సో ఇదేంటంటే ఇక్కడ బిగినింగ్ ఇది. మనం ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత అయితే మనకి అసలైన మామిడి వ్యాపారం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎక్కుతున్నాం ఫ్లైఓవర్.